ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. ఇక్కడ దేవుడు 6వ దినమున నరుణ్ణి సృజించి ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. ప్రతి నరుడు కూడా ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని అంతా కూడా నిండించి లోపర్చుకోవాలని దేవుని ఉద్దేశం. అంటే ఒక మనిషిని సృజించిన దేవుని ఉద్దేశం అంతా ఈ ఒక్క వచనంలో కనిపిస్తుందండి. కాకపోతే మనమేం చేస్తామంటే, దేవుడు మనల్ని అభివృద్ధి చెందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, నిండించమంటున్నాడు, అంత మాత్రమే కాదు లోపర్చుకోమంటున్నాడు అని దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాము. అభివృద్ధి పొందడానికి మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ లోకంలో అనేక రకాలైన అవినీతి, అన్యాయంతో కూడిన ధనార్జన చేయాలనుకుంటాము. అలా అభివృద్ధి రాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనకు కలిగిన కొంతలో సంతృప్తిగా జీవించగలిగితే చాలండి, దేవుడు అభివృద్ధి చెందిస్తాడు. మనకి నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో కనిపిస్తుందండి. మంత్రస్థానులు దేవునికి భయపడి మగపిల్లల్ని చంపకోకుండా రక్షించారని వారి వంశాన్ని అభివృద్ధి చేశాడటండి. మంత్రస్థానుల వంశాన్ని అభివృద్ధి చేశాడు. అన్యులు వాళ్ళు విగ్రహారాధకులు, మరి వాళ్ళు ఐగుప్తు యొక్క మంత్రస్థానులు, వాళ్ళనే అభివృద్ధి పరిచాడంటే మరి మనం దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చినాము, దేవుని చేతే సృజింపబడుతూ వచ్చినాము. మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి మనం ఏ రకంగా ఉంటున్నాం? దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడి మనం జీవించగలుగుతున్నామా? అంత మాత్రమే కాదు, మనల్ని విస్తరించాలని కూడా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మనం విస్తరించమండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. రక్షింపబడినప్పుడు ఎలా ఉన్నామో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా బాప్తిస్మ అనుభవంలో పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నాము. విస్తరించడం లేదు. మనం చేసే ప్రతి పని దేవుని నిమిత్తం చేసినప్పుడు మాత్రమే అది విస్తరించబడుతుంది. అనేకులను దేవుని యొద్దకు నడిపించి దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఉంటాము. ఈరోజు నీ వాక్యము స్పష్టంగా మనకు బోధిస్తుంది. మనల్ని అభివృద్ధి పరచాలని, మనల్ని విస్తరించాలని, మనల్ని భూమి అంతా నిండించి భూమిని లోపర్చుకోవాలని మనకే అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు దేవుడు. మనల్ని ఆశీర్వదించిన తర్వాత అధికారాన్ని, ఆజ్ఞను అతిక్రమించి ఆదాము కోల్పోతూ వచ్చినాడు. మనం కోల్పోకుండా ఉండాలని మరొకసారి మనకు బుద్ధి కలగడానికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటుండగా, దేవుడి చేతనే ఆశీర్వదింపబడి అభివృద్ధి పొందింపబడి మన పరిచర్య కావచ్చు, మన సేవ కావచ్చు, మన దేవుడి కోసం చేసే ప్రతి చిన్న విషయం కావచ్చు, దానిలో విస్తరించి అనేకులను దేవుని కొరకు సంపాదించుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.